నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్. ఈ రోజు మనం మార్కెట్లో చాలా పెద్ద చర్చ అవుతున్న స్టాక్ కేన్స్ టెక్నాలజీ ఇండియా ఎల్టీడీ గురించి లోతుగా మాట్లాడబోతున్నాం. ఈ స్టాక్ జనవరి 2025 హై నుంచి ఇప్పటికి 42 నుండి 50% పడిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? అనలిస్టులు ఎందుకు అవార్డ్ అంటున్నారు? ఇంకా రికవరీ ఛాన్సులున్నాయా? అన్నిటినీ క్లియర్ డేటాతో చూద్దాం. ఇటీవల డిసెంబర్ 4న స్టాక్ ఒకే రోజు 13% కరెక్షన్ ఇచ్చి 8 నెలల కనిష్టానికి పడిపోయింది. 6 నెలల్లో 23% పతనం. కోటక్, ఇన్వెస్టెక్, జేపీ మోర్గన్, ఐసిఐసిఐ వంటి పెద్ద బ్రోకర్లు గవర్నెన్స్, అకౌంటింగ్ సంబంధిత రిస్క్లు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిలో రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఇదే వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. మార్కెట్లో భారీ పతనం, అసలు డేటా. జనవరి 2025 హై 7,800 రూపాయలు. ప్రస్తుతం డిసెంబర్ 2025 3,950 రూపాయలు నుండి 4,000 రూపాయలు. మొత్తం ఇయర్ టు డేట్ లోస్ 42 నుండి 50%. 6 నెలల్లో -23%. ఒకరోజు పతనం డిసెంబర్ 4 -13%. ఈ డేటా చూస్తే ఈ స్టాక్లో ఏదో లోతైన సమస్య ఉందని అర్థం అవుతుంది. Earnings miss and guidance cuts. Q3 FY25 ఫలితాలు స్ట్రీట్ అంచనాలకు తగ్గాయి. రాబడి 660 కోట్ల రూపాయలు YoY +30%, కానీ స్ట్రీట్ అంచనాలకు తక్కువ. ఇండస్ట్రియల్ స్మార్ట్ మీటర్ ఆర్డర్లు ఆలస్యం కావడంతో యాక్చువల్ గ్రోత్ తగ్గింది. FY25 గైడెన్స్ 3,000 కోట్ల రూపాయల నుంచి 2,800-2,900 కోట్ల రూపాయలుకి తగ్గింపు. FY26 గైడెన్స్ కూడా తగ్గింపు. 30 రూపాయలు బిఎన్ నుంచి 28 రూపాయలు బిఎన్. EBITDA, నెట్ ప్రాఫిట్ YoY పెరిగినా స్ట్రీట్ అంచనాలను 20 నుండి 24% మిస్ చేసింది. అసలు సమస్య కోర్ బిజినెస్ స్టాగ్నేషన్. కంపెనీ గ్రోత్ ఎక్కువగా ఇస్క్రీమెకో అక్విజిషన్, స్మార్ట్ మీటర్స్ పై ఆధారపడుతోంది. కానీ కేన్స్ ప్రధాన ఈఎంఎస్ బిజినెస్ లో వృద్ధి చాలా మందగించింది. మరింత ఆందోళన కలిగించే విషయం, డెప్టర్స్ H1 FY26లో 570 కోట్ల రూపాయల నుంచి 1,120 కోట్ల రూపాయలుకి డబుల్ అయ్యాయి, కానీ రాబడి అంతగా పెరగలేదు. ఇది క్యాష్ ఫ్లో స్ట్రెస్ సూచిస్తుంది. బ్రోకర్ సెల్ కాల్స్ మరియు ముఖ్య అభ్యంతరాలు. కోటక్, గుడ్విల్ ఇంటాంజిబుల్స్ స్పష్టత లేకపోవడం. కాంటింజెంట్ లయబిలిటీస్ భారీ పెరుగుదల. రిలేటెడ్ పార్టీ ఇస్క్రీమెకో ఐటమ్స్ లో మిస్ మ్యాచ్. ఇన్వెస్టెక్, సెల్ రేటింగ్ టార్గెట్ 5,760 రూపీస్. FY27 PE 55x కూడా రిచ్ అని పేర్కొన్నారు. జేపీ మోర్గన్, నో బాటమ్ ఫిషింగ్. క్యాష్ ఫ్లో సమస్యలు, అకౌంటింగ్ క్లారిటీలో లోపాలు. ఐసిఐసిఐ, కాషియస్ బట్ ఓవర్వెయిట్ క్యాటలిస్ట్స్ ఆధారంగా. గవర్నెన్స్ అండ్ అకౌంటింగ్ రెడ్ ఫ్లాగ్స్. ఇస్క్రీమెకో రిసీవేబుల్స్ 45.8 కోట్ల రూపాయలు, 1 సంవత్సరానికి పైగా ఓవర్డ్యూ. 230 కోట్ల రూపాయలు డిఫర్డ్, అందులో 100 కోట్ల రూపాయలు డిస్కౌంటెడ్. క్యాష్ కలెక్షన్ స్లోగా ఉండడం ఆర్థిక సమస్య. గుడ్విల్ అండ్ టెక్నికల్ ఖర్చులు ఎలా పెరుగుతాయో తెలుసుకోండి. కొంతమంది అనలిస్టుల ప్రకారం ఇది స్పష్టంగా వివరించలేదు. ప్రొవిజన్స్ FY25 డెప్టర్స్ లో 10% అయిన 55 కోట్ల రూపాయలు ప్రొవిజన్స్ కలెక్షన్ సమస్యలు మరింత ఉన్నట్టు అనుమానం. బ్యాలెన్స్ షీట్ స్ట్రెస్, వర్కింగ్ క్యాపిటల్ డేస్ భారీగా పెరిగాయి. ఇన్వెంటరీ, డెప్టర్స్ 2 పెరగడం, క్యాష్ కన్వర్షన్ బలహీనంగా ఉంది. కాంటింజెంట్ లయబిలిటీస్ FY24లో 273 కోట్ల రూపాయలు, FY25లో 521 కోట్ల రూపాయలు, 91% పెరుగుదల. నెట్ వర్త్ లో 18% స్థాయికి చేరడం బ్రోకర్లను ఆందోళనకు గురిచేసింది. ఎగ్జిక్యూషన్ డిలేస్. స్మార్ట్ మీటర్ ఆర్డర్స్, కొన్ని ప్రాజెక్ట్స్ ఆలస్యం. ఓసత్ PCB పెట్టుబడులు అంచనాలకు తగ్గ వేగంతోనే ఇస్క్రీమెకో ఇంటిగ్రేషన్ కూడా సమయం తీసుకుంటోంది. టెక్నికల్ పిక్చర్, స్టాక్ 200 DMA కన్నా దిగువలో, RSI 40 కంటే తక్కువ. వీక్ జోన్. డిసెంబర్ 4లో భారీ సెల్లింగ్ వొల్యూమ్ 256 కోట్ల రూపాయలు. సెంటిమెంట్ బలహీనమనే స్పష్టమైన సంకేతం. భవిష్యత్తు రికవరీ ఛాన్సులున్నాయా? పాజిటివ్ క్యాటలిస్ట్స్ ఉంటే FY26 నాటికి వర్కింగ్ క్యాపిటల్ నార్మలైజేషన్, ఇస్క్రీమెకో ర్యాంప్ అప్, ఓసత్ PCB స్కేల్ అప్, EMS డిమాండ్, PLA, డిఫెన్స్.
ఐసిఐసిఐ జేపీ మోర్గన్ చెప్పినట్లు అకౌంటింగ్ క్లారిటీ వస్తే మరియు Q3 FY26లో మంచి మార్జిన్స్ కలెక్షన్స్ కనిపిస్తే ₹5,760 నుండి ₹7,550 వరకు రికవరీ అవకాశం ఉంది. ప్రస్తుత ప్రొబబిలిటీ రికవరీ అవకాశాలు 40 నుండి 50%, మరింత 10 నుండి 20% డౌన్ సైడ్ కూడా అవకాశం, అంటే ఇది హై రిస్క్ జోన్. ఇప్పుడు ఈ స్టాక్ బై చేయాలా? నా అభిప్రాయం ఇప్పుడే కొనాలనుకోవడం సరైంది కాదు. అకౌంటింగ్ క్లారిటీ వచ్చే వరకు వెయిట్ అండ్ వాచ్ ఉత్తమం. అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ కూడా చిన్న మొత్తాల్లో DCAతో మాత్రమే, కానీ పూర్తిగా రిస్క్ తెలుసుకుని పెట్టాలి. కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ మీరు ఇప్పుడు అవాయిడ్ చేయడం మంచిది. ఈ వీడియోలో చెప్పిన సమాచారం పబ్లిక్ సోర్సులు, బ్రోకరేజ్ రిపోర్టులు, ఫైనాన్షియల్ డేటా ఆధారంగా సేకరించినది. ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. మార్కెట్ రిస్క్ ని అర్థం చేసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోండి. We do not intend to defame or target any individual or organization. Please do your own research or consult a certified advisor before investing.